నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఫోన్ చేశాను ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది? నువ్వు ఏంటి ఇష్ట పచ్చడే కొనలేకపోతున్నావు కొడకాన్ని అంత స్మూత్ గా కూడా అడగలేదు. నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది? నువ్వు ఇష్ట పచ్చడే కొనలేకపోతున్నావు కొడకాన్ని ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి నా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. చూడండి అక్కడ ఏముందో. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఎల్లు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్ గా ఉంటుంది. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటది. అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడుతుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్ కి అయితే రాలేము. ఇప్పుడు నేను కన్క్లూజన్ కి రాలేకపోతున్నాను అనమాట. కూర్చోబెట్టి చెప్పండి రా, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ అయితే క్లియర్ ఉంది. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ. క్లియర్ గా చెప్తున్నాం, తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి, కొనుక్కోకపోతే అమ్మల మీద ఒట్టే అని ఈ టైప్ ఇటు అంటే నేను మాట్లాడలేదు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ. మీరు నిజంగా దేశభక్తులు అయితే కొనుక్కోండి, మీరు నిజంగా మంచి మనుషులు అయితే కొనుక్కోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పలేదు కదా. అది అడిగిన ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి ముద్ది. ఇది 90s 80s 90s 70s 90s 60s ఆ కాలం కాదండి మనం బతుకుతుంది. అంటే 2025 లో బతుకుతున్నాం. సూపర్ వుమన్. ఈ జనరేషన్ లోని ప్రెసెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు. చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు. సిచ్యువేషన్స్ అంతే. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్. ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు, అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నాం అంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఇప్పుడు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను, మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. నాకు எங்க கிட்ட இப்போ தொக்கு சிக்கன் பிக்கிள், கோங்கூர ப்ரான் பிக்கிள் ட்ரை பண்ணுங்களா? వద్దండి మీరే. எங்க பிக்கிள்ஸ் ஆந்திர தெலுங்கானா ரொம்ப ఫేమస్. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? చేసేవాళ్ళు డైట్ చేసేవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సుమా 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 ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? కమ్మట వాసన వస్తున్నట్టుంది. లంచ్ గట్టిగా పండగ. బట్ సారీ, రిజల్ట్స్ వెరీ బ్యాడ్. అన్నం తెచ్చో కూరలేవే. దీనికి అంతా కంగారే, ఆగవే వచ్చేసా. रुको जरा, सबर करो.
4-5 రకాలన్నా 4-5 రకాల పచ్చళ్ళు. ఇలా సడన్ గా ఇంటికి గెస్ట్ వచ్చారనుకో, జుట్టు పిక్కుని ఏం చేయాలని టెన్షన్ పడద్దు. హ్యాపీగా అలేకే చిట్టి పికిల్స్ 4 రకాల పచ్చళ్ళు ఆర్డర్ చేసుకుని మీ గెస్ట్ పెట్టండి. వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. వీళ్ళకి పికిల్స్ కోసం జస్ట్ ఒక హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు వాళ్ళ ప్రైజెస్ అనేది మెన్షన్ చేసి ఒక మెసేజ్ పెట్టిండ్రు రిప్లైగా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. రెస్పెక్ట్ ఇస్తూ మీ పికిల్స్ ఎందుకు అంత రేట్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. దానికి ఈవిడ ఇచ్చిన రిప్లై చూస్తే నాకే కోపం వచ్చింది. సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. అన్ని విషయాలు చెప్పనన్నా రా చూద్దుగానే. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అద్దబట్టుడివి. అయ్యో గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా అంటే అది గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమంతే గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమంతే పత్రికలో ఏందా ఇది మంచి పద్ధతి కాదా ఇది? ఇప్పుడు వాడిని గింజ ఒక నీ అమ్మని ఇంకా అని చెప్పి తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే ఇట్ల కోసం అడిగితే చిన్నగా నీ పచ్చళ్ళు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయంటే ఇగో ఇట్లా భాగవతం ఇది. ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఒక అమ్మాయి అయితే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, 5 లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఈవిడ పేరే అలేఖ్య చిట్టి అని ఉంది భయ్య. ఈవిడనే మన సబ్స్క్రైబర్ ని తిట్టిందో లేదో మనకి తెలియదు కానీ మొత్తానికైతే మనోడికి అన్యాయం జరిగింది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక